అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నమ్మదగిన ప్రభువా, మీ వందనములు. ఆరాధించుట కొరకు మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో ఇలా మందిరమును సిద్ధపరిచి కలిసి మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించి పాటలు పాడి వాయిద్యములు వాయించి మీ నామమును మహిమపరచినట్లుగా మీరిచ్చిన అవకాశం కొరకే మీకు ఎంతో ఉన్నాను. ఇలా వాక్యం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడే దేవుడు అని నమ్మి స్తుతిస్తున్నాం. మీ స్వరాన్ని వినిపించే దేవుడు అని స్తుతిస్తున్నాం. వచ్చిన వారందరి కొరకే ఉన్నారు, ఇంకా రావాల్సిన వారు ఉన్నారు. మీరే నడిపించండి, ఆలస్యం లేకుండా తీసుకుని రండి, త్వరపెట్టండి. ఆసక్తితో, విశ్వాసంతో, కృతజ్ఞతతో మీ సన్నిధికి తీసుకుని వచ్చి బలపరుస్తారని మీ కృప ఏర్పాటును కోరుకుంటూ వాతావరణం స్వాధీనం అందించుకోమని, మైకును కరెంట్ను మీ స్వాధీనం అందించుకోమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని వాక్యము ఆరాధన కొరకు ఆదికాండము 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయము 20-21వ వచనాన్ని మనము ఆరాధన కొరకే చదువుకున్నాం. నోవహు యొక్క కుటుంబము జల ప్రవాహం నుండి జల ప్రవాహం నుండి లేక జల ప్రళయం నుండి ఇంకా ప్రళయ జలము నుండి తప్పించబడిన తర్వాత ప్రభువును ఆరాధించుటకు గుర్తుగా వారు దేవునికి దహన బలి అర్పించినట్లుగా ఈ వచనాల్లో మనం చూడవచ్చు. దేవునికి దహన బలి అర్పించారు. దహన బలి అర్పించినప్పుడు దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. నోవాహుకు దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. 7వ అధ్యాయము 2వ వచనము. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7 పెంటులు 7 కాని జంతువులలో చూడ, ప్రతి జాతి పోతులు 7 పెంటులు 7 పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును చాలు. అంటే పవిత్రమైనది ఏంటో అపవిత్రమైనది ఏంటో దేవుడు ముందుగానే నోవాహుకు చెప్పాడు. కానీ ఏది
పవిత్రమైంది, ఏది అపవిత్రమైంది అనే విషయము నోవాహుకు తెలియడానికి 14వ వచనం. వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి కిట్టయు ప్రవేశించను. అలా ప్రవేశించినప్పుడు 7 వచ్చినవేమో పవిత్రమైనవి, 2 వచ్చినవే. కాబట్టి 7 ఎందుకు 7 ఇచ్చాడు అంటే ఆయన వెలుపలికి వచ్చిన తర్వాత కొంచెం సంవత్సరం నోవాహు ఓడలో నుండి వెలుపలికి వచ్చిన తర్వాత దహన బలి అర్పిస్తే 2 వచ్చినవి ఒకవేళ అర్పిస్తే జాతి ఏమైపోతుంది, అంతరించిపోతుంది. కాబట్టి 7 అవి ఇచ్చాడు. అంటే దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు నోవాహు అర్పించడానికి. నోవాహు ఏదైతే అర్పించాలో దేవుడు ముందుగానే సిద్ధపరిచి 7 ఇచ్చాడు. ఇప్పుడు 6వ అధ్యాయము 14వ వచనం. 6:14 ఏంటంట? చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను ఓడ చితిసారకపు మ్రానుతో ఓడను చేసుకోమన్నాడు నోవాహు కొరకు. దీన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో హెబ్రీ 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు రక్షణ. దేని కొరకు ఓడ అంటే రక్షణ కొరకు. కాబట్టి ఆ ఓడ పేరు ఏం పేరు? రక్షణ ఓడ. రక్షణ ఓడలో ప్రవేశించినట్లుగా దేవుడు నోవాహు యొక్క కుటుంబాన్ని, నోవాహుతో పాటు సమస్త జీవరాశులలో, సమస్త జీవులలో నుండి 7 కోతులు, 7 పేతులు, పవిత్రమైనటువంటి పక్షుల్లో కూడా 7 అలా పంపించాడు. దేవుడు సిద్ధపరిచాడు ఓడను సిద్ధపరచుకోమని. ఓడ అది ఏ ఓడది? రక్షణ ఓడ. రక్షణ ఓడలోనికి ఆ కుటుంబాన్ని ప్రవేశపెట్టాడు. రక్షణ ఓడలోనికి వెళ్ళినటువంటి వారు సంవత్సరం అంతా 8వ అధ్యాయము 17వ వచనం లేక 16-17. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు ఓడలో నుండి బయటికి రండి. అందరినీ ఆ ఓడలో క్షేమంగా ఉంచి ఆ ఓడలో నుండి వెలుపలికి రమ్మని పిలిచాడు. పిలిచినప్పుడు వెలుపలికి వస్తే, ఇప్పుడు ఆ ఓడలో నుండి వెలుపలికి వస్తే ఓడ లోపల ఉన్నారు వాళ్ళు. ఓడలో నుండి వెలుపలికి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత భయముగా ఉంటుంది, ఎంత భయము. తర్వాత
8వ అధ్యాయంలోనే 4వ వచనం. 7వ నెల 17వ దినమున 7వ నెల 17వ దినమున 7వ నెల 17వ దినము అన్నారు. ఆ 7వ నెల 17వ దినం ఏమైందంటే అప్పుడు ఓడ ఎక్కడ నిలబడింది? అరారాతు కొండల మీద నిలిచెను. 7వ నెలలో ఆ ఓడ అరారాతు కొండ మీద నిలిచింది. ఆ కొండకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మనం చదివిన 21వ వచనం. 21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన అంటే ఇష్టమైన, దేవునికి ఇష్టమైన సువాసన. ఎందుకంటే ఆ సంవత్సరం అంతా ఓడలో నోవాహు కుటుంబం ఉన్నారు. వెలుపల మొత్తం ఏముంది? జలప్రలయం ఉంది. వెలుపల మొత్తం నీరున్నాయి. ఆ నీటిలో చనిపోయినటువంటి శవాలు ఉన్నాయి. చనిపోయినటువంటి ఆ శవాలు ఎలాంటి వాసన వస్తాయి చెప్పండి? ఎలాంటి వాసన వస్తుంది? కాబట్టి ఆ సంవత్సరం అంతా ఎందుకు సంవత్సరం అంతా ఉంచాల్సి వచ్చింది? అందులో ప్రవేశించిందేమో 2వ నెల. ప్రవేశించింది ఏ నెల? 2వ నెల, 7వ అధ్యాయము 11వ వచనం. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున 2వ నెల 17వ దినమున లోపలికి వెళ్ళారు. 7వ నెల 17వ దినమున ఓడ ఎక్కడ ఆగింది? అరారాతు కొండల పైన ఆగింది కదా. అక్కడ ఆగినప్పుడు అప్పుడే వారు వెలుపలికి రావాలి. కానీ చుట్టూ ఏముంది చెప్పండి? చుట్టూ ఏముంది? జలం ఉంది. ఆ జలములు ఏముంటాయి? శవాలు, కుళ్ళిపోయి ఉంటుంది. అందుకని ఆ దుర్వాసన అంతా పోయేంత వరకు ఓడలో నోవాహుకు ఒకవేళ కిటికీ తలుపు తీసి చూస్తే ఏమొస్తుంది ఆయనకు? మొత్తం భూమి అంతా ఏం కనపడుతుంది? భూమి అంతా దుర్వాసనతో నిండింది. ఎప్పుడైతే ఆరి ఎండి ఉండెను. చూడండి అమ్మా, ఒక్కొక్క మాట చూడండి. 8వ వచనం. లేక 5వ వచనం. 5వ వచనం నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుతూ వచ్చాను. 10వ నెల వరకు ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు వచ్చినాయి? 40 రాత్రులు 40 పగళ్ళు. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం. ఏ వర్షం అంట? ప్రచండ వర్షం అని రాసింది. 2వ వచనం చూడండి. 2వ వచనం. అగాధ జలముల ఊటలు ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురిసిన ప్రచండ వర్షము నిలిచిపోయేను. ప్రచండ వర్షము చుట్టూ 40 దినాలు ఏముంది? ప్రచండ వర్షం. ఇంకా చెప్పాలంటే 7వ అధ్యాయం చివరి వచనం. 7వ అధ్యాయం చివరి వచనం. 180 దినముల వరకు నీళ్లు భూమి మీద ఎలా ఉన్నాయట? ప్రచండముగా ఉన్నాయి. ప్రచండమైనటువంటి, ప్రచండ అనే మాట ఎట్లా అనిపిస్తుంది? భయంకరంగా కదా. అలాంటి స్థితి ఆ నోవాహు ఓడలో శబ్దం. మన ఇంట్లో ఉన్నప్పుడు ఎంత వర్షం వస్తుంటే తలుపులు తీసి చూడాలంటే కూడా ఏమైంది? భయం అనిపిస్తుంది. ఎవరైనా వెలుపల ఉన్నారనుకోండి, వెలుపల ఎవరో మనకేదో
మన వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళే ఏదో పని మీద వెళ్ళారు, పెద్ద వర్షం వచ్చింది. ఆ శబ్దానికి మనం తలుపులన్నీ దగ్గర వేసుకున్నాం. వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడున్నావు, తొందరగా రావాలంటే అయ్యో ఇక్కడ కూడా అట్లనే ఉంది పరిస్థితి, నీకు వచ్చేటట్టు లేదంటే లోపల ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? మన ఓడలో ఉన్నటువంటి నోవాహుకు ఎలా ఉంది? భయం లేకుండా దేవుడు ఏం చేశాడంటే 6వ అధ్యాయం 14వ వచనం, ఆ తర్వాత 8వ అధ్యాయంలో 6:14 చితిసారకపు మ్రానుతో అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపలను వెలుపలను, లోపల వెలుపల ఏముంది? కీలు. లోపల వెలుపల ఏముందట? కీలు. కీలు అంటే మన మోకాళ్ళకు మోచేతులకు ఉండే కీలు కాదు. కీలు అంటే డాంబర్ లాంటి, మనం రోడ్డు మీద వేస్తలేదు, తార్ రోడ్డు అంటారా, మనం ఏమంటాం? మనం డాంబర్ రోడ్డు అంటాం, వేరే వాళ్ళు అయితే తార్ రోడ్డు అంటాం. అది మన క్యాన్లు కానీ లేదా గిన్నెలు కానీ రంధ్రం పడ్డప్పుడు అది తీసుకొచ్చి పూస్తారు కదా, దానికి ప్లాస్టిక్ క్యాన్లు పూస్తారు కదా, దేన్ని? డాంబర్. ఎందుకు? అది కొంచెం వేడి చేసి దాన్ని పూస్తే ఆ నీళ్లు బయటికి పోవు, బయట నీళ్లు లోపలికి రావు. అందుకని లోపల వెలుపల ఏం పూసారట? కీలు పూసారు. ఆ కీలు ఏంటంటే నీళ్ళను లోపలికి రాకుండా, లోపల నీళ్లు వెలుపలికి వెళ్ళకుండా. అది ఎంత ప్రచండముగా వచ్చినా కూడా అది లోపలికి రాకుండా ఏం చేశారట చెప్పండి? కీలు పూశారు. ఏంటి ఆ కీలు అంటే? దానికి అర్థము ఏంటంటే ప్రాయశ్చిత్తం అని అర్థం. దానికి ఏమర్థం? ప్రాయశ్చిత్తం అని అర్థం. ఇప్పుడు 8వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసి పోచుండెను. 150 దినములైన 150 దినములు. 150 దినములు అంటే 5 నెలలు, అంతేనా? 150 దినాలు అంటే 8 నెలలు, 5 నెలలు. 2వ నెలలో లోపలికి వెళ్ళారు. 150 దినాల వరకు నీళ్లు ఉన్నాయి. అప్పటి నుండి ఏమవుతున్నాయి? నీళ్లు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. అంటే 7వ నెల. అర్థమైందా? 7వ నెలలో, మన 7వ నెల వాళ్ళ 7వ నెల ఒకటి కాదు, కానీ మనం 7వ నెలలో ప్రవేశించాం కాబట్టి ఇది చెప్తున్నాను. వాళ్ళ 7వ నెలకు మన 7వ నెలకు వేరే తేడా ఉంది. అది కూడా మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. అయితే ఇలా ఆ 7వ నెలలో నీళ్లు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. ఇప్పుడు ఆయనకు నీళ్లు తగ్గినాయా లేవా, ఉన్నాయా లేవా అని ఒక కాకిని పంపించాడు కదా. తర్వాత ఎవరిని పంపించాడు? పావురాన్ని, లేక నల్ల పావురాన్ని పంపించాడు. అది మరలా వచ్చింది, మరలా పంపించాడు, మరలా వచ్చింది, మరలా పంపించి 3 సార్లు పంపించాడు. ఇప్పుడు 12వ వచనం. మరి 7 దినములు కాలి అన్నీ ఒకరి చదవకు. కాలి అంటే అది ఇప్పుడు ఏం చేయాలి? పావురం పోయింది, కాకి పోయింది, ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అని మళ్ళీ ఏం చేశాడట? 14వ వచనం లేక 13వ వచనంలోనే కింది భాగం. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల అనేది ఆరిపోయి ఉన్నది. అంతేనా? తర్వాత 14వ వచనం. 2వ నెల 20 అంటే మరొక సంవత్సరం. మరొక సంవత్సరం 2వ నెల 27వ దినమున, అంటే సంవత్సరం దాటి 10 రోజులు, సంవత్సరం మీద 10 రోజులు ఆ ఓడలో ఉన్నారు. ఏ ఓడది? తనకు తన ఇంటి వారికి ఏ ఓడది? రక్షణ ఓడ. ఎక్కడి నుండి రక్షణ? ఎక్కడి నుండి రక్షణ? ఎక్కడి నుండి?
అర్థం కాదా? ఎక్కడి నుండి? ఆ ప్రళయ జలముల నుండి, ప్రచండమైన వర్షం నుండి, ఆ బయట ఉన్న దుర్వాసన నుండి, లేక బయట ఉన్న దేవుని ఉగ్రత నుండి, దేవుని శిక్ష నుండి రక్షించే రక్షణ గోడ. అది సిలువకు గుర్తుగా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఆ కీలుకు గుర్తుగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం కూడా ఏం చేస్తుందంటే మనలోనికి ఆ దేవుని ఉగ్రత రాకుండా, లేక మన మీదికి రాకుండా. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమా 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఆ ఓడకు రక్తాన్ని పోస్తే మంచిది కాదు. ఆ ఓడకు ఏం పోయాలి? కీలు పోయాలి కదా. ఎందుకంటే వాళ్ళు ఓడలో ఉన్నారు కాబట్టి. ఏం రానది? చితిసారక రాను అంటే అది ఒక శాపానికి గుర్తు. అయితే వారి మీదకి దేవుని యొక్క కోపము, దేవుని యొక్క శాపం వచ్చింది, దాని గుర్తు. ఆ శాపము పోవాలంటే, ఆ ఉగ్రత తీరిపోవాలంటే అప్పుడేమో కీలు అవసరము. మన మీదకి వచ్చిన ఉగ్రత తీరిపోవాలంటే ఏం కావాలి? యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. కాబట్టి ఆ కీలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తానికి గుర్తు, పరిశుద్ధ రక్తానికి, పాపము లేని రక్తానికి, శక్తి కలిగిన రక్తానికి, అమూల్యమైన రక్తానికి, నిర్దోషమైన రక్తానికి గుర్తు. ఇప్పుడు వెలుపలికి వచ్చిన తర్వాత దాని గుర్తుగా ఏమర్పించాడట ఆయన? చెప్పండి. పవిత్రమైన అంటే నిర్దోషమైన వాటిని అర్పించాడు. అక్కడ రక్తం చిందించాడు, బలిపీఠం మీద అర్పించాడు. ఇంతకాలము దుర్వాసన వచ్చినటువంటి ఆ భూమి మీద బలిపీఠము కట్టబడి దాని మీద పవిత్ర పక్షుల యొక్క, పవిత్ర జంతువుల యొక్క బలి, పవిత్ర జంతువులు, పవిత్ర పక్షులు అనేవి దేవుడే ముందే 7 పంపించాడు. కాబట్టి వాటిని అక్కడ అర్పించగానే ఇన్ని రోజులు వచ్చినటువంటి ఈ వాసనకి ఇప్పుడు వచ్చినటువంటి ఈ వాసనకి తేడా అక్కడ రాసి పెట్టాడు. 8:21. ఇంపైన సువాసనను ఆగ్రానించి, ఇంపైన సువాసన ఆగ్రానించి ఏమొచ్చింది? ఇంతకుముందు దుర్వాసన, ఇప్పుడేమో ఇంపైన సువాసన వచ్చింది. ఇంపైన సువాసన వచ్చేసరికి దేవునికి సంతోషం కలిగి ఏం చేశాడట? చదవండి. ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా, అది అరారాతు అంటే. అరారాతు అంటే అర్థం ఏంటంటే శాప నివారణ, శాపము తొలగిపోయింది అని. ఇంతకుముందు ఏముండే భూమి మీద? చదవండి 5వ అధ్యాయం. 5వ అధ్యాయము 26వ వచనం, 29వ వచనం. 5:29. భూమిని యెహోవా శపించినందున. ఇప్పుడు 8:21 చదవండి. 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని, అది అప్పుడేమో ఏం చేశాడు? నరులను బట్టి భూమిని ఏం చేశాడు? శపించాడు. ఇప్పుడేమో ఇక నేనేం చేయను? శపించాడు. ఎందుకు? వీరికి బదులుగా ఏమైంది? ఒక గొర్రె పిల్ల, ఒక పవిత్రమైనటువంటి పక్షి, ఒక పావులమా లేక ఒక గొర్రె పిల్లనా? ఇది సౌండ్ ఏమంటుంది? అందిందా? ఇలా అర్పించినప్పుడు ఆ వాసనకు దేవుడు ఇంపైన సువాసనగా, ఏంటట? ఇంపైన సువాసనగా. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కలవరి శిలువలో ఆయన బలియాగమైనప్పుడు ఆయన రక్తము చిందిస్తూ ఉండగా దేవునికి ఏమైంది? ఇంపైన సువాసన.
యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా ఆత్మ 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి అదొక సువాసన. ఆ కలువరి శిలువలో నలగొట్టబడడం, ఆ కలువరి శిలువలో వేలాడడం, అది ఇంపైన, దేవునికి ఇంపైనది, యేసు ప్రభు వారికి ఇంపైన. అందుకనే అతని నలగొట్టుటకు యెహోవాకు ఇప్పుడు మన వాక్యాన్ని బట్టి ఏమని రాయాలి అక్కడ? అతని నలగొట్టుట యెహోవాకు ఇంపైన కార్యము, ఇష్టమైన కార్యం. అతను నల్లగొట్టుతుండగా ఆయన ఆ శిలువలో పెడుతున్నటువంటి ఆ కేకలు, ఆ శిలువలో పలుకుతున్నటువంటి ఆ మాటలు యెహోవాకి ఏమైనవి? సామెతల గ్రంథం, సామెతల గ్రంథము 13వ అధ్యాయం అనుకుంటా. కాదు, 16:24. చూడండి, యేసు ప్రభు వారి శిలువలో పలికిన మాటలు ఎలాంటివి? ఇంపైన మాటలు. ఆయన పలికాడు, ఆ నల్లగొడుతుండగా 7 మాటలు పలికాడు కదా. ఒకటేంటిది? మొదటి మాట ఏ మాట పలికాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. అది తండ్రికి ఎంతో ఇంపైన మాట. రెండవది చెప్పండి, రెండవ మాట ఏంటిది? నేడు నీవు నాతో కూడా. ఒక పాపి తన పాపం ఒప్పుకుంటుండగా యేసు ప్రభు వారు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసి నీ పాపం తొలగిపోయింది, నీకు పరలోకంలో స్థలం ఉంది అంటుంటే అది యెహోవాకు ఇంపైన సువాసన. ఇలా 7 మాటలు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అంటుంటే అది ఇంపైన మాట. ఇంకా తండ్రి నీ చేతికి నా ఆత్మను, అది ఇంపైన మాట. ఇంపైన బలి, ఇంపైనటువంటి మాటలు. అక్కడ ఆ బలి దగ్గర నోవాహు ఏ మాట పలికాడో తెలియదు, రాయలేదు. కానీ ఆ అర్పించిన అర్పణ, ప్రభువా నేనైతే యోగ్యుని కాదు, నేను ఆ జలప్రలయంలో నశించిపోవాల్సిన వాడిని, నన్ను ఆ ఉగ్రత నుండి రక్షించినందుకు కృతజ్ఞతగా నేను ఈ బలి నీకు అర్పిస్తున్నా అని అంటుంటే అది యెహోవాకు ఏమైందంట? ఇంపైనది. యెహోవాకు ఇంపైనది. నూట 4వ కీర్తన 34వ వచనం. 104వ కీర్తన 34. ఆయనను గూర్చిన నా ధ్యానము. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని గూర్చి ధ్యానిస్తున్నామో, దేవుని గూర్చి ధ్యానిస్తూ ఉండగా యేసు ప్రభు వారిని గూర్చి, ఆయన శిలువను గూర్చి, ఆయన ఇచ్చే క్షమాపణను గూర్చి, లేక ఆయన ఇచ్చిన రక్షణను గూర్చి, ఆయన పొందిన మరణాన్ని గూర్చి, ఆ శిలువను గూర్చి. అందుకనే ఆ గుడ్ ఫ్రైడే రోజు ఏమంటారంటే శిలువలో యేసు ప్రభు వారు పలికిన 7 మాటలను గురించి ఏం చేస్తున్నారంటారు? చెప్పండి. ధ్యానిస్తున్నారంటారు. శిలువ ధ్యానాలు అంటారు. ఆ 40 రోజులు ఏం చేస్తారు? వాళ్ళు ఉపవాసాలు ఉంటూ రాత్రులు మీటింగ్లు కలిగి ఉండి రాత్రి అయినా పగలైనా 40 రకాలైనటువంటి శ్రమలు పొందాడని రోజుకొక శ్రమల గురించి చెప్పుకొని చివరికి ఆ గుడ్ ఫ్రైడే రోజున 7 మాటలను వాళ్ళు ఏం చేస్తారు? ధ్యానిస్తారు. అలా ధ్యానిస్తుంటే అది దేవునికి ఏంటంటే అది ఇంపైన సువాసన.
ప్రభువా నేను నశించిపోయేవాడిని, ప్రళయ జలములో, జల ప్రళయంలో, ప్రచండ ప్రవాహంలో, లేక ఆ నీటి వరదలో అని రాసింది. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి ఏమైపోయింది? నశించిపోయింది. కాబట్టి ఇప్పుడు నోవాహు ఏమని ధ్యానించి ఉంటాడు అంటే, ప్రభువా ఆ బలి అర్పించబడుతుండగా యెహోవాకు ఇంపైన ధ్యానం, యెహోవాకు ఇంపైన ధ్యానం అది. అయ్యో లోకమంతా నీటి వరదలో, అప్పుడున్న లోకమంతా నీటి వరదలో ఏమైపోయింది? మునిగి నశించిపోయింది. ప్రభువా ఎవరు నశించిపోయింది? ఎవరో కాదు, అప్పుడున్నటువంటి నోవాహుతో కలిసి జీవించిన వారే. నశించింది ఎవరో కాదు, కనులెదుట ఉన్నటువంటి వాళ్ళే. ఎవరు నశించారు? ఉదాహరణ చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనం. నెఫీలులను ఉండిరి, ఎవరంటే నశించిపోయింది? చెప్పండి, అర్థం కాలేదా మీకు? నెఫీలులను కింద అర్థం రాశాడు, బలాత్కారులు నశించిపోయారు. చివరిలో ఏమని రాశాడు? 4వ వచనం చివరిలో పేరు పొందిన, చెప్పండి, పేరు పొందిన శూరులు, బలాత్కారులు, శూరులు, లేక మరి ఎలాంటి వాళ్ళు? 2వ వచనంలో ఎలాంటి వాళ్ళంటే తమ మనసుకు నచ్చినటువంటి వాళ్ళు, తమ మనసుకు నచ్చినటువంటి వాళ్ళు, అంతేనా? తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయం, ఎవరు నశించారు? మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వచనం, 4:38. నశించింది ఎవరు? జల ప్రళయమునకు. అందరం కలిసి చదివితే ఎంత మంచిగా ఉంటుందో ఇంకా ఇది. ఎందుకంటే మనందరం కూడా అలాంటి స్థితిలో నుండే కదా తప్పించబడింది. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికి ఇచ్చుచు ఉండిరి. తర్వాత లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినమున వరకు జనులు తిరుచు త్రాగుచు పెళ్ళాడుచు. ఇదే లోతు కాలంలో రాశాడు 28వ వచనము. ఎలా ఉన్నారో వారు రాశారు చూడండి. లోతు కాలం, లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు ఏం చేస్తున్నారట? ఈరోజు కూడా కొనుక్కుంటున్నాం మనం. మేమేం కొనుక్కుంటున్నాం? కొనుచు, అమ్ముచు. ఇంకా అమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, అమ్మి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొనుక్కొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. నారు నాటుచు, ఇంకా ఇండ్లు కట్టుచు. ఈరోజు నేను లేటుకు వస్తానా, ఈరోజు ఒక స్లాబ్ వేసి ఉందని చెప్పాడు ఒక తమ్ముడు. ఏమనుకోవద్దన్న వాళ్ళు మరి ఒక్కరిని కాదు కదా, ఖచ్చితంగా ఇలాంటి స్థితిలో ఉన్నాడు. అందుకే నా పాట పాడింది కదా, పాట పాడలే. ఇండ్లను గట్టుచు పెళ్ళికి ఇచ్చుచున్నారు,
జగమున జనులు దిగులు లేనప్పుడు దొంగవలేలా దొంగవలేలా పరుగెడరా సోదరుడా ప్రభు సన్నిధిని పరుగెడరా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎవరెవరు నశించారు ఆ దినాల్లో? పెళ్ళాడుచున్నవారు నశించారు, పెళ్లికి ఇవ్వబడిన వారు నశించారు. చదవండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులు నశించారు. అవిధేయులు అంటే వాక్యానికి విధేయత చూపినటువంటి వారు, దేవుని ప్రేమకు విధేయత చూపించినటువంటి వారు కదా. అదే మాటను ఎట్లా అవిధేయులు అనేసరికి ఇంకేదో అర్థమైంది, ఆ అర్థం కావద్దని ఇంకేమని రాశాడు? 20వ వచనం చివరిలో ఉంది. 8 మంది 8 మంది ఏమయ్యారట? చివరి లైన్లో రాయబడింది 8 మంది రక్షణ పొందారు. 21వ వచనం. దానికి సాదృశ్యమైన ఈ రోజు బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు ఆ రోజు ఓడలో ప్రవేశించిన వారు సమానం అంటారు. ఇంకా బాప్తిస్మం తీసుకోకుండా వాళ్ళు అవిధేయులని రాసింది. ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు అవిధేయులని రాసింది. ఇంకా ప్రభు యొక్క శిలువ కార్యాన్ని అంగీకరించిన వారు అవిధేయులు. ఇంకా ప్రభువును ఆరాధించని వారు అవిధేయులు. అలాంటి వారిలో నుండి దేవుడు ఏం చేశాడు? మనల్ని చెప్పండి. ఈరోజు మా పొలం కోలుస్తున్నారు. ఇన్ని రోజులు చిలక పంచాలు ఉండే, ఇప్పుడు పొలం ఉంది. ఈరోజు మా అన్నయ్యలు అక్కడ పొలంలో టేప్ పట్టుకొని, అది తాడు పట్టుకొని, రాళ్ళు తీసుకొని, ముగ్గు తీసుకొని పరిగెత్తుతున్నారు. అక్కడ వాళ్ళకి తెలుసు కాబట్టి నువ్వు ఆరాధన అయిపోయిన రా అన్నారు. ఎందుకంటే మనం నాటేసిన తర్వాత పంచడం కష్టం. ఎందుకంటే మా ముత్తాత బాగానే పంచలేదు. మా తాత వాళ్ళ నాయన ఉంటాడు కదా, ఆయన భాగాన్ని పంచుతున్నారు. మా తాతలకు పంచి ఆ తర్వాత మళ్ళీ మా తాతల నుంచి మా నాయనలకు పంచినాక అప్పుడు నాకు గింపులంత వస్తుంది. అలా జరుగుతుంటే ఎవరైనా ఇక్కడ ఉంటారా? 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 ఇంత బంగారం కొరికి ఒక ఆరాధన మానేసేది, ఇంత బంగారం. ఆ రోజులో కూడా అట్లా నోవాహు కాలంలో అవునా కాదు పోయి మా చిలక మీకు తెలుసు కదా, పోయి చూసాను పరిగెత్తుకుంటారు. కాబట్టి ఏమి నువ్వు రాలేదు, ఇంకా నువ్వు రాలేదు ఒకరికి ఫోన్ చేసుకుంటుంటావు. అయితే నోవాహు కాలంలో అలాంటి నశించే స్థితిలో, అలాంటి అవిధేయత స్థితిలో నుండి నన్ను ప్రభు ఏం చేశాడు? నోవాహు చెప్పిన మాట అది ధ్యానం, హృదయ ధ్యానం. నా దేవుని గురించినటువంటి ధ్యానం ఏంటంటే అలాంటి నశించిపోయే వారిలో నుండి నన్ను రక్షించినందుకు నేనేమర్పిస్తాను? నోవాహు బలి అర్పించాడు. మనం ఏమర్పించాలి? మన హృదయాలు ఇంపైన మాట. చదవండి సామెతలు 27వ అధ్యాయము 9వ వచనం. సామెతలు 27:9. తైలమును అత్తరును
వచ్చు మధురమైన మాటలు. చెలి కాని హృదయములో నుండి వచ్చే మధురమైన మాట, ఇంపైన మాట ఏం కలిగిస్తాయట? దేవునికి సంతోషం కలిగిస్తాయి. ఇంపైన సువాసన ఆగ్రహించాలి. అలా మనం ఆరాధన చేస్తుండగా ఆయన కోరుతున్నాడు మనలో నుండి ఆ మాటలు రావాలని. అవును ప్రభువా, నేను కూడా అలా నశించుకోవాల్సిన వాడిని, నేను అలా నశించుకోవాల్సిన వాడిని. ఎందుకు అరారాతు పండ్ల మీద నిలబెట్టాడు అంటే, ఏదో మైదానంలో నిలబెడితే అన్ని చుట్టూ ఏం చేస్తాయి? ఏముంటాయి అన్నీ? చెప్పండి. అన్నీ ఏముంటాయి? అస్థిపంజరాలు, శవాలు ఏముండవు. సంవత్సరం అయింది కదా, మొత్తం మురిగిపోయి పురుగు పట్టి కుళ్ళిపోయి వాసన కూడా పోయి ఏ మాత్రం లేకుండా అంత ఫ్రెష్. కానీ ఎముకలు మాత్రం అలాగే ఉంటాయి. ఒకవేళ వాళ్ళ వస్త్రాలు ఒకవేళ ఉంటే ఉండొచ్చు, తల వెంట్రుకలు కూడా ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఆడడం మనం చూస్తున్నాం కాబట్టి సంవత్సరమే కదా. అందుకని కొండల మీద చేరినాడు దేవుడు అనిపించాడు. అందుకని ఈ కొండకి ఏం పేరు పెడుతున్నా నేను? ఏం పేరు? అరారాత్. అంటే ఏంటి? శాప నివారణ. శాపము, ఆ యెహోవా శపించిన ఆ శాపము నుండి నాకేం కలిగింది? ఈ ఓడ ద్వారా నివారణ కలిగింది. కాబట్టి ఆ కల్వరి శిలువ రక్తం ద్వారా నివారణ కలిగింది. ఆ ఉగ్రత నుండి, ఆ శాపం నుండి నాకు నివారణ కలిగిందని హృదయంలో నుండి ఆ మాటలు, ఆ పాటలు వస్తుంటాయి. పాటలు కూడా వచ్చినాయట, లేక వాయిద్యాలు వచ్చినాయట. 33వ కీర్తన 3వ వచనం. నోవా కాలంలో ఏం పాడుకున్నాడో తెలియదు కానీ 33వ వచనం అన్నాడు, వాళ్ళు ఇంపైన సువాసనగా దహన బలి అర్పిస్తే, వీళ్ళు ఇంపైన సువాసనగా తైలం అర్పిస్తే, ఇంపైన సువాసనగా నీ హృదయంలో నుండి మాటలు వస్తే నువ్వేం చేయి? 33:3 ఒక పాట పాడు. ఉత్సాహధ్వనితో ఏం చేయాలి? ఇంపుగా వాయించు. కొంతమంది వాయిస్తుంటే మళ్ళొకసారి వింటే బాగుంది అనిపిస్తుంది. కొంతమంది పాడుతుంటే మళ్ళొకసారి ఇంపైన పాట, ఇంపైన. అందుకని ఆ పాట ఉండేదా? పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. పాపము శాపము నరకపు వేదన తొలగించితివి. అపరాధములచే సాచిన నన్ను ధరగతి తీసితివి. నన్ను గతి తీసితివి. ఆరెద దేవా నీకు నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. భూమి పునాదులు వేయక ప్రేమతో పునాదులు వేసితివి. దీనుని దోచితివి. దీనుని దోచితివి. ఆరెద దేవా నీకు ఫలం నూతన గీతములను స్తోత్రము చెల్లింతును. స్తుతి స్తోత్రము చెల్లింతును. అలా దేవునికి పాటలే ఒక ఇంపైన ఆరాధన. వాయిద్యాలే, ఒక వాయిద్యం వాయిస్తుంటే ఆయన ఆనందిస్తాడు. ఎందుకు? దావీదు ఒక వాయిద్యం వాయిస్తుంటే ఏమైంది? దురాత్మ, చెప్పండి, దురాత్మ పారిపోయింది. అంతేనా? దురాత్మ పారిపోయింది. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 16. సమూయేలు మొదటి గ్రంథము 16. సమయం కూడా అయిపోయింది. 16వ అధ్యాయము ఎన్నో వచనం? 14వ వచనమా? వర్తించిపోయి యెహోవా ఆత్మ
ఎన్నో వచ్చిన దావీదు వాయిద్యం వాయిస్తున్నాడు. ఎన్నో వచ్చిన దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయింది. కాబట్టి గుర్తుపెట్టుకో, వాయిద్యం ఊరికనే కాదు, అందుకనే నేర్చుకోండి అని చెప్పి నెలకు 3,000 మీతో ఖర్చు పెట్టించి వాయిద్యకారుని పిలిపించి నేర్పించింది, నేర్చుకోమని. అంతేగాని పాటలే వినకరమని కాదు. పాటలు పాడుతుండగా, వాయిద్యములు వాయిస్తుండగా దురాత్మ ఆరిపోతాడు. అదే మాట ఇంకొక దగ్గర కూడా ఉంది, అది కూడా చూపించాలని చూపిస్తున్నాం. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. రాజుల 2వ గ్రంథం 3:15. నా యొద్దకు వీణ వాయించగల వీణ వాయించే ఒకరిని తీసుకొని రమ్మని ఎలీషా చెప్పాడు. చెప్పగానే తీసుకొచ్చారు. వాద్యకుడు ఒకరికి వచ్చి వాయించుచుండగా ఏమైందట? యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. 2 డేస్ కింద అర్థం రాశాడు. ఏమొచ్చింది చెప్పండి? దేవుని బలము. కాబట్టి అలా వాయిస్తూ ఉండగా, ఇంపైన వాయిద్యం, అంతేనా? ఇంపైన మాటలు పలుకుతుండగా, ఇంపైన అర్పణ అర్పిస్తూ ఉండగా, ఇంపైన తైలం అర్పిస్తుండగా చాలా ఉన్నాయి. ఇంకెప్పుడైనా చెప్పుకుందాం వాటి గురించి. కాబట్టి అలా దేవుని యొక్క ఆత్మ మన మధ్యలోకి వస్తాడు, బలంగా వస్తాడు. దేవుని యొక్క బలమైన కార్యాలు తను జరిగిస్తాడు. అందుకని ఆరాధన, అందుకని నీ హృదయంలో నుండి ఆ మాటలు రావాలి, ఇంపైన మాటలు. అందుకనే నఫ్తాలి అనే గురించి రాయబడింది ఆదికాండం 49వ అధ్యాయంలో. సరే చెప్పకపోతే బాగుండదు. ఇప్పుడు నువ్వు పలికే మాట ఉంది కదా, నువ్వే మాట ఆరాధన చేస్తావో అది దేవునికి ఎంతో ఇంపైనదట. చదవండి 49:21 వచ్చింది. అర్థమైందా? కాబట్టి నఫ్తాలి ఏం మాట్లాడిందో రాయలేదు, కానీ ఏ మాట్లాడాలి? కాబట్టి ఆరాధన చేస్తుండగా నువ్వు ఏ మాట పలికినా పర్వాలేదు. ప్రభువా, ఆ నోవాహు కాలంలో ఉన్నటువంటి బలాత్కారంగా ఉన్నటువంటి వాళ్ళ వల్ల నేనుంటిని, లేక ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇష్టమైనటువంటి ప్రవర్తన నేను ప్రవర్తిస్తుంటిని, లేకపోతే నాటుచుంటిని, త్రాగుచుంటిని, తినుచుంటిని, కట్టుచుంటిని, లేకపోతే ఇంకేదో నశించిపోయే స్థితిలో ఉంటుంది నేను. అయితే నన్ను వాళ్ళలో నుండి ఏం చేశావు? రక్షణ ఓడలోనికి, సంఘములోనికి మీ రక్తము ద్వారా శాప నివారణ చేసి, ఉగ్రత నివారణ చేసి నన్ను రక్షించి సంఘములో చేర్చినందుకు వందనాలు అంటుంటే ఆ మాటలంతా దేవునికి ఏంటి అవి ఇంపైనవి. అలా వాయిస్తూ ఉంటే ఇంపైన వాయిద్యం, అలా పాడుతూ ఉంటే ఇంపైన పాట చాలా ఉన్నాయి. ఇంకెప్పుడన్నా మరొకసారి వాటిని అందరం లేచి నిలబడదాం. అలా యేసుక్రీస్తు వారిని గురించిన ధ్యానం ఇంపైనది, ఇంపైన ధ్యానము మనం చేశాము. ఇంపైన పాట పాడి, ఇంపైన వాయిద్యం వాయించి, ఇంపైన మాటలతో ప్రభుని ఆరాధన చేద్దాం. రండి, పాట పాడగలండి.